కువైట్లో తొలి రోజు స్కూళ్ళు ఈ బుద్ధి ఓపెన్ అవ్వడం వల్ల మా మేడం అయితే ఫ్లవర్స్ బుక్ అయితే చేయించుకోరమని చెప్పింది. వేసవి కాలంలో పెట్టిన 3 నెలలు హాలిడేస్ అయితే ఇప్పుడైతే పూర్తి అయితే అయిపోయినాయి. ఇప్పుడు కేవలం టీచర్లకు మాత్రమే స్కూల్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇంకా దాదాపు 3 నెలల తర్వాత టీచర్లు అందరూ స్కూల్కి అయితే వెళ్తున్నారు కాబట్టి ఇలా ప్రతి ఒక్క టీచరు బుక్కేలు ఎత్తుకొని పోయి ఒకరికొకరు పలకరించుకోవడం అయితే జరుగుతుంది. ఈ షాప్ లో ఉండే ఫ్లవర్లన్నీ మొత్తం బయట దేశాల నుండి తెప్పించుకున్నారంట. ఈ షాప్ లోనే కదా, కువైట్ లో చాలా వరకు ఇలాంటివి బయట దేశాల నుండి తెప్పించుకుంటా ఉంటారు. ఫ్లవర్స్ అనేటివి చాలా ఎక్కువసేపు ఉండకుండా వాడిపోతా ఉంటాయి కాబట్టి ఇవి చెడిపోకుండా వీళ్ళైతే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉంటారు. వెరైటీగా డిఫరెంట్ గా ఇక్కడైతే బొకేలు అయితే రెడీ అయితే చేస్తారు. వాళ్ళకి నచ్చింది అయితే ఇక్కడికైతే వచ్చి తీసుకొని పోతా ఉంటారు. ఈ బొకే షాపుల్లో చాలా వరకు ఈ మసిరి అరబీ వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు బొకేలు తీసుకునేటప్పుడు గ్రీటింగ్ మాదిరి అరబీలో కార్డు అయితే రాయాలి. అరబీ దేశాల మొత్తం లాంగ్వేజ్ కానీ రాయడం కానీ చదవడం కానీ ఒకటే భాష ఉంటుంది కాబట్టి ఈ మసిరి వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ పనులు చేసేదానికి. ఇంకా మా మేడం మొత్తం ఎర్ర గులాబీలతో బుకే అయితే రెడీ చేయమని చెప్పింది. మాకైతే ఈ బుకే అయితే రెడీ అయిపోయింది. ఎంత అందమైన గులాబీలైనా ఎంత సువాసన వచ్చినా కూడా 1-2 గంటల తర్వాత చెత్తబుట్టలో బారేయాల్సిందే వాడిపోయినాక.